హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ జానకి. వెల్కమ్ టు జానకి స్టిచ్చింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకునేది టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ మష్రూమ్ కర్రీ అండి. ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1 మష్రూమ్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా పొడవుగా చిన్నగా కట్ చేసుకోండి. ఇలా అయితే బావుంటుంది. చాలామంది ఏంటంటే 4 పీసుల్లా కట్ చేసుకుంటారు. అలా కన్నా ఇలా కట్ చేసుకుంటే తినే ప్రతి ముద్దకి మష్రూమ్ టేస్ట్ తెలుస్తుందండి అది. ఫస్ట్ ఎలా చేసేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసిన తర్వాత చిటపటలాడిన తర్వాత 2, 3 దాల్చిన చెక్క, 7, 8 మిరియాలు ఇవి వేసుకున్నాక ఇవి బాగా వేగిన తర్వాత 3-4 లవంగాలు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఒక 2 ఇలాచీ వేసుకోవాలి. ఈ వేసుకున్న సామాన్లు మొత్తం చిటపటలాడే వరకు ఉంచిన తర్వాత ఒక 2 జాజికాయలు వేసుకోవాలి. నెక్స్టు అనాస పువ్వు ఒక 2 ఇవన్నీ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు ఒక 2 వేసుకోవాలి. ఇవి మొత్తం వేగేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 2, 3 మిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు కొంచెం ఆప్షనల్ అండి. జీడిపప్పు మీకు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్ కూడా బాగా మగ్గే వరకు ఉంచుకోవాలండి. చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక 2, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అడుగు పట్టే వరకు ఉంచుకోవాలి. అప్పుడైతేనే మీకు టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా వీడియోలో చూపించినట్టు. ఒక 2 టమాటాలు తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. టమాటా బేగా మగ్గడానికనేసి అండి కొంచెం సాల్ట్ వేసుకోండి. అలా అయితే త్వరగా టమాటా ఉడికిపోతుంది. మనం కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదండీ! అవన్నిటిని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత వీటిని కూడా మొత్తం కలిపేసుకోవాలండి. ఇందులో ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కదండీ! అందుకనేసి మనం ఆ వాటర్ ఇంకే వరకు ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి పక్కన. ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే చూసారు కదా వాటరు అంతా మొత్తం ఇంకిపోయింది. కూర కూడా చూసారు కదండీ మష్రూమ్ అనేది చిన్న చిన్నగా అయిపోయింది. ఇప్పుడు దాంట్లో సరిపడా కారం వేసుకోండి. నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇవి కారం కూడా కలిసే వరకు మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా కలుపుకుంటూ వదిలేయాలండి. దాని తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకి కాజు నెక్స్ట్ మష్రూమ్ కూడా బాగా ఉడికిపోయాయి కదండీ! కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్న ఒక 15 నిమిషాల తర్వాత తీసేయాలండి. కప్పు తీసుకొని అప్పుడు కొంచెం కలుపుకుంటూ ఇంకా వాటర్ ఉంటే ఒక 5 నిమిషాలైనా వదిలేసుకోవాలండి. ఆ వాటర్ మొత్తం ఇంకే వరకు. ఇలా కానీ మీరు కర్రీ చేసుకుంటే అసలు నాన్ వెజ్ కూడా మీరు తినేవాళ్ళు కూడా వెజ్జే కావాలంటారండి ఈ కూర తిన్నాక. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన కొలతల్లో, నేను చెప్పిన విధానంలో చాలా చాలా బావుంటుందండి మష్రూమ్ కర్రీ. ఇప్పుడు చూసారు కదా వీడియోలోని మొత్తం అంతా దగ్గరగా అయిపోయింది. కూర మొత్తం వాటర్ లేకుండా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. అంతే మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ మష్రూమ్ కర్రీ. రైస్‌లో కానీ, రోటీలో కానీ, దోసలో కానీ చాలా బావుంటుందండి మష్రూమ్ కర్రీ ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే. బాయ్.